అందరికీ నమస్కారం. నా పేరు రాహుల్ రెడ్డి. మాది ఆదిలాబాద్ జిల్లా. నేను కావేరీ సీడ్స్లో పనిచేస్తున్నానండి. ఈరోజు మనం మాన్కాపూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మాన్కాపూర్లో బంటి అనే ఫార్మర్ మన కావేరీ బంపర్కి సంబంధించిన వెరైటీ పెట్టడం జరిగింది పత్తిలో. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఒకసారి చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆకుపైన నూగు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా వరకు తక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు మీరు ఈ కాయలు చూడండి, చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినవి, 5 పచ్చలు వచ్చినవి. ప్రతి పచ్చకి 9 గింజలు ఉండడం వల్ల మనకి మొత్తం 5 పచ్చలకు కలిపితే 45 గింజలు అనేటివి రావడం జరిగింది. సో దానివల్ల రైతుకి ఏమవుతుందంటే అలా 45 గింజలు రావడం వల్ల దిగుబడి అనేది వేరే వాటితో పోలిస్తే దీనికి ఎక్కువ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి గమనించండి, మీరు ఇక్కడనే చూడండి, ప్రతి కొమ్మకి మీరు 5 నుంచి 6 ఇట్లా జడకాపు కాయ అనేది రావడం జరిగింది. ప్రతి దానికి చూడండి, దీనికైతే 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఇలానే కావేరీ బంపర్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకి కాయలు అనేటివి కంపల్సరిగా 70 నుంచి 80 కాయలు అనేటివి రావడం జరుగుతుంది. సో రైతు అనే వ్యక్తి కంపల్సరీ ఈ కావేరీ బంపర్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు.